కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతువేటి దూరంలో దారుణ హత్య జరిగింది. రామిరెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త నర్సాగౌడ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. నర్సాగౌడ్ ముఖంపై గాయాలు ఉండటంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కావాలనే నర్సాగౌడ్ ను హత్య చేశారని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ఎస్పీ కార్యాలయం కూతవేట దూరంలోనే సర్పంచ్ భర్తని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అయినటువంటి నర్సాగౌడ్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే నర్సగౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని చెప్పి కూడా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే గత వారం రోజుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని, అంటే రెండు వర్గాల మధ్యలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎవరు కావాలని ఆపోజిట్ వ్యక్తి వాళ్ళు నర్సాగౌడ్ను హత్య చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే నర్సాగౌడ్ నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళాడు పని నిమిత్తం అని చెప్పి ఇంట్లో చెప్పి, అయితే ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. అయితే ఈ రోజు ఉదయం పూట ఎస్పీ కార్యాలయం కూతవేట దూరంలోనే, అంటే కొద్దిపాటి దూరంలోనే నర్సాగౌడ్ మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులతో పాటు కుటుంబ సభ్యులకు అందించారు. ఉట్టిన సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి కామారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ఈ గొడవ సమయం నర్సాగౌడ్ని ఎవరు హత్య చేశారు, ఇటు గొడవల కారణంగా హత్య చేశారు, ఇంకా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్. Gracias.